హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టేస్టీ మడత కాజా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మడత కాజాని రెండు పద్ధతుల్లో ఈజీగా చపాతీ చేయడం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఈ మడత కాజా ప్రిపేర్ చేయడానికి అంత సింపుల్గా మనం ఈ కాజా రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా జ్యూసీగా క్రంచీగా టేస్టీగా ఉండే మడత కాజాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తినండి ఫ్రెండ్స్. చూడండి, దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక జాలి గెరటిని తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. మైదా పిండి అయినా వేసుకోవచ్చు, ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చిటికెడంత ఉప్పును వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యిని 1.5 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల గుల్లగుల్లగా ఉంటుంది లోపల మనకి తినేటప్పుడు మడత కాజా అనేది. చూడండి, ఈ విధంగా నెయ్యిని వేసుకొని మనం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇలా గుప్పెడతోటి పిండిని చూస్తే మనకి కొంచెం ముద్ద అయినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు మనం ఈ నెయ్యి వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, తర్వాత మనం దీంట్లోకి అయితే 1 కప్పు మైదా పిండి వేసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు వాటర్ పడతాయి మనకి. నెయ్యి వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు అయితే వాటర్ సరిపోతుంది. చూసుకుంటూ మీరు కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండి మాదిరిగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకొని మనం బాగా దాన్ని రబ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మళ్ళీ బాగా మొత్తం పిండిని మనం మర్దనా చేసుకోవాలి. చూడండి, నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మర్దనా చేసుకోవాలి. వేసుకున్నాను నేను నెయ్యి అనేది. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఎలా మసాజ్ చేశానో పిండిని. ఆ విధంగా మసాజ్ చేసుకొని మనం మూత పెట్టుకొని దానిని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇంతలోపు మనం పాకం పట్టుకుందాము. చూడండి, 1 కప్పు మనం మైదా పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకోవాలి. అన్నీ ఒకే కప్పు తోటి తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. సింపుల్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి, నేను ఇలాచీని ఈ విధంగా నేను దంచుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఈ పాకాన్ని చూసుకుందాము. మనకి తీగ పాకం కంటే తక్కువ వస్తే సరిపోతుంది ఈ పాకం అనేది. చూడండి, నేను చూపిస్తున్నాను. తీగ పాకంలాగా కాకుండా కొద్దిగా తీగ పాకం కంటే తక్కువ పాకం వస్తే మనకి ఈ కాజాలకు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాము. తర్వాత ఒక చిన్న స్పూనుడు లెమన్ జ్యూస్ని అయితే వేసుకుందాము. లెమన్ జ్యూస్ని వేసుకోవడం వల్ల పాకం ఒకే రకంగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా. అలాగే మనకి గట్టి పడకుండా కూడా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆపిన తర్వాతే ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఈ పాకంలోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని అయితే చెక్ చేద్దాము. చూడండి, చాలా సాఫ్ట్గా తయారైంది పిండి అనేది. ఈ విధంగా మనకి సాఫ్ట్గా తయారైతే బాగా వస్తాయి కాజాలు మనకి. చూడండి, ఈ విధంగా 2 భాగాలుగా చేసుకోవాలి పిండిని. నేను 2 పద్ధతుల్లో చూపిస్తా అన్నాను కదా. ఇప్పుడు మనం మొదటి పద్ధతిని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ 2 పద్ధతులు తెలుసుకోవడం ద్వారా మీకు ఏది ఈజీగా ఉంటే అలాగ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసమనే చూపిస్తున్నాను. చూడండి, ఇది కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ని వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి మనకి కాజాలు అనేవి. మన మైదా పిండి ప్లేస్లో ఇక్కడ చల్లుకునే ప్రాసెస్లో మనం కార్న్ఫ్లోర్ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే బాగా వస్తాయి మనకి కాజాలు అనేవి. అలా కాకుండా మీరు ఈ పిండి కనుక మీ దగ్గర లేదన్నట్లయితే గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ ఏదైనా చల్లుకోవచ్చు, మన చాయిస్ అది. చూడండి, ఈ విధంగా మనం చపాతీలాగా పెద్ద సైజులో చేసుకోవాలి. బాగా పల్చగా రుద్దుకోవాలి, బాగా వస్తుంది. మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి మైదా పిండి వేసుకున్నా గోధుమ పిండి వేసుకున్నా ఇలాగే వస్తుంది. కాకపోతే కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి కాజాలు అనేవి
క్రంచీగా ఉంటాయి. దానికోసమే నేను కార్న్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చూడండి పేపర్ లాగా మనం అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మైదా పిండి ముద్దను మొత్తాన్ని. తర్వాత ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు దీన్ని. ఎందుకంటే మనకి స్క్వేర్ లాగా చేసుకున్నట్లయితే మనకి చుట్టూ పిండి వేస్ట్ అవ్వకుండా మనం కట్ చేసేది తక్కువగా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలాగ స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాము. తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలని ఇంకొక పద్ధతి అన్నాను కదా, ఆ పద్ధతిలో మనమైతే యూస్ చేసుకుంటాము. అవి వేస్ట్గా పోవు ఫ్రెండ్స్ మనకి. చూడండి ఈ విధంగా మనం కార్న్ ఫ్లోర్ మొత్తాన్ని చల్లుకోవాలి. ఫస్ట్గా నూనె అప్లై చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ మీకు దగ్గర ఏది ఉంటే అది మీరు అప్లై చేసుకోండి. తరువాత కార్న్ ఫ్లోర్ని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా చుట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం కొంచెం కొంచెం ఆ మిగిలిన పొరల్ని వేసుకోవాలి. మనం కట్ చేసుకోగా వచ్చినాయి కదా, అవి 2 వేసుకున్నాను నేను దీంట్లోకి. తర్వాత 2 నేను వేరే ప్రాసెస్లో యూస్ చేసుకుందామని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇలాగ రోల్ లాగా మనమైతే చుట్టుకున్నాను కదా ఇలా రోల్ లాగా. తర్వాత మనం ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి, అది నేను వేరే ప్రాసెస్లో యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇలాగా చిన్న చిన్నగా నేను కాజాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగా మన చూపుడు వేలు పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకుంటే మనకి కాజాలు అనేవి బాగా వస్తాయి. మన చూపుడు వేలుతోటి ఇలా ఒత్తినట్లయితే మనకి కాజా షేప్లోకి అనేవి వచ్చేస్తూ ఉంటాయి. చూడండి లోపల పొరలు పొరలుగా అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము వీటిని. ఇప్పుడు మనం రెండో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి నేను తీసుకున్న చపాతీ ముద్దని చిన్న ముద్దలుగా చేసుకున్నాను. ఒక 4 చిన్న ముద్దలు కావాలి మనకి ఈ ప్రాసెస్ కోసం. 2, 3 అయితే సరిపోవు, 4, 5 అయితే మనకి పొరలు అనేవి మనకి మడత కాజాకి బాగా వస్తాయి. చూడండి నేను 4 అయితే చేసుకున్నాను. ఇదే విధంగా 4 చపాతీల్లాగా ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చపాతీలని చూడండి ఈ విధంగా మనం రుద్దుకుంటూ పల్చగా వీలైనంత పల్చగా రుద్దుకోండి. మీరు కూడా ఈ విధంగా పల్చగా రుద్దుకున్నట్లయితే మనకి బాగా వస్తాయి. మనకి మడత కాజా అనేది టేస్టీగా పొరలు పొరలుగా బాగా వస్తుంది. ఈ విధంగా నేను రుద్దుకున్న తర్వాత 4 రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ దాని మీద నేను గీ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని తర్వాత మళ్ళీ మనం కార్న్ ఫ్లోర్ని ఇదే విధంగా పైన చల్లుకోవాలి. చూడండి ఈ విధంగా చల్లుకోవాలి కార్న్ ఫ్లోర్ని. మనం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా చల్లుకొని ఇంకొక చపాతీని కూడా ఈ విధంగా పైన పెట్టుకోవాలి. చూడండి ఇలా మనం మళ్ళీ దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి మీరు చేత్తో చల్లుకోవడం కష్టంగా ఉంటే ఈ విధంగా మనం టీ వడపోసే దాంతో చల్లుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొకటి చపాతీని లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా 3 వేసుకొని మళ్ళీ దీనిపైన కొంచెం నెయ్యి రాసుకోవాలి. తర్వాత మళ్ళీ దీనిపైన ఇదే విధంగా జాలిగరిటెతోటి మనం ఇప్పుడు పిండి మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని 4వ చపాతీని కూడా మనం ఇప్పుడు దీనిపైన అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా 4వ చపాతీని పెట్టుకున్న తర్వాత ఇంకా దీనిపైన మనమేమి అప్లై చేసే అవసరం లేదు. ఇలాగ మొత్తాన్ని చేత్తోటి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని మనం చూడండి రోల్ లాగా మనం ఇప్పుడైతే చుట్టుకోబోతున్నాము. ఈ విధంగా చిన్నగా రోల్ లాగా చుట్టుకోవాలి. కొంచెం కొంచెంగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి బాగా లేయర్స్ అనేవి వేసినవి అతుక్కోకుండా మనకి ఆయిల్లో వేసినప్పుడు బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం చుట్టుకోవాలి. మనం ఈ మడత కాజా కోసం ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి లాస్ట్న మనం కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని చుట్టుకున్నట్లయితే మనకి ఆ లాస్ట్ అనేది ఊడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా మనం నీళ్ళు అప్లై చేసుకొని చేయితో సహాయంతో ఈ విధంగా మనం చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను అంటున్నాను కదా, అదే విధంగా మీరు కూడా చేసుకోవాలి. చేసుకొని మనం ఇప్పుడు సైడ్స్న కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్న మనం చూడండి నేను నైఫ్ కూడా కొద్దిగా కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. ఇలా గనక చేసుకున్నట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పద్ధతి అనేది మీకు కూడా చాలా సులువుగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి మనం మడత కాజాలని
కొంచెం పెద్ద సైజులో రావాలంటే మడత కాజాలు మీరు ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ముందు చూపించిన ప్రాసెస్లో కొంచెం చిన్నగా వస్తాయి మడత కాజా అనేది. చూడండి ఈ విధంగా మనం మడత కాజాలని లేయర్లుగా పొరలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట స్వీట్ షాప్లో కొనే కంటే ఇలా హైజీనిక్గా మనం మన చేతులతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే హెల్తీగా ఉంటాము. చూడండి ఈ విధంగా మడత కాజాలన్నింటినీ హ్యాండ్ సహాయంతో, చూపుడు వేలు సహాయంతో ఒత్తుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. తర్వాత నూనె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నూనె చూడండి మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి సిమ్లోనే. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మడత కాజాలు అనేవి మనం ఆయిల్లోకి అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను 4 యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం కొద్దిగా పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మడత కాజాలను వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఇవి కొంచెం పైకి మనకి తెల్లుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి వాటంతట అవే లేచి పైకి వస్తాయి. మనం గరిటె పెట్టి తిప్పవలసిన అవసరం ఏమీ ఉండదు. చూడండి ఈ విధంగా వాటంతట అవే పైకి పొంగిన తరువాత మనం ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నట్లయితే మనకి లోపల ఉన్న పొరలు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికి మనకి మడత కాజా అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం సిమ్లోనే మనం కాల్చుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంటని అనేది సిమ్లో పెట్టుకొని మళ్ళీ మనం ఇప్పుడు తీసేసుకోవాలి. వీటిని తీసేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాయ కోసం మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వేయగానే పైన కలర్ అనేది చేంజ్ అవుతుంది, కానీ లోపల ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వీటిని మనం ఇప్పుడు చూడండి నెయ్యిలో మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పాకంలోకి మనం వేసుకుంటున్నాము. గోరువెచ్చగా ఉండాలి పాకం అనేది. మనం వీటిలో వేసుకునేటప్పుడు చూడండి ఈ విధంగా కనుక మీరు వేసుకొని ఇలాగా తిప్పుకున్నట్లయితే పాకం అనేది బాగా పడుతుంది. ఇలా వేసుకొని మనం 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే ఈ పాకంలో ఉంచుకోవాలి. తర్వాత మనం వీటిని పాకం నుంచి తీసేసుకోవడమే. మనకి 1-2 నిమిషాల్లోనే మనకి పాకం అనేది లోపల వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒక్కొక్కటిని తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి మీరు. తర్వాత మనం ఇంకొక వాయి కోసం వేసుకోవడం కోసం మనం ఇప్పుడు ఆయిల్ని ఆఫ్ చేసేసుకోమని చెప్పాను కదా, ఆఫ్ చేసేసుకొని మిగతా వాటిని కూడా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మీరు అన్నింటినీ రెడీ చేసుకొని పాకంలో వేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను నేనైతే. ఈ విధంగా పెట్టుకొని పైనుంచి నేను కొంచెం బాదం తురుమునైతే అప్లై చేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. మనకి టేస్టీగా ఉండే మడత కాజా అనేది ఎమ్మీగా, జ్యూసీగా, క్రంచీగా మనకి రెడీ అయిపోయింది. ఈ మడత కాజా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వంటలు, మంచి చిట్కాలు మీకోసం తెస్తూ ఉంటాను. నా వీడియోలను చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.